ఓకేనా? ఫ్రీ నో సీరియస్ ఫ్రీ సీరియస్ అధికార పట్ల కాదు జిల్లా మర్చిపోయి రెండు ఎంబారెడ్డి రెండు అందరికీ నమస్కారం. 22వ డివిజను 48వ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు 4 సంవత్సరాల పైన దాటింది. గత ప్రభుత్వంలో దానికి బై ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది. 22, 48 డివిజన్లకు సంబంధించి ఆ 22, 48 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఏ తీర్పు వస్తుందో ప్రజలు కూడా చూస్తారు కదా. ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రాన ప్రజలకేం ఒరిగేది లేదు. మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము, నువ్వు తెలుగుదేశంలోకి ఎందుకు పోయినావని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే. ఈ ఊరికి పొద్దుపోయిన నాయకులు, చిన్న నాయకులు, ఈ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. నిన్నటి దినాల వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు 8 మంది కార్పొరేటర్లు వైసీపీ బీఫామ్ మీద గెలిచి టీడీపీలోకి మారారు, వీళ్లకు నైతికత ఉంటే రాజీనామా చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ టీడీపీలో గెలిచి మీరు వెళ్ళాలని చెప్పారు. ఇదే నాయకులకు నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే మొదటి కార్పొరేషన్ ఎలక్షన్ 2005 సంవత్సరంలో జరిగినప్పుడు మా కుటుంబం టీడీపీ బీఫామ్ మీద మా తండ్రి గారు చల్లా కృష్ణయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉండే వైసీపీలో నాయకులు, పెద్ద నాయకులందరూ మాకు ఆ రోజు ఆపోజిట్గా చేశారు, కానీ మేము అప్పుడు టీడీపీలో గెలవడం జరిగింది. కానీ ఇప్పటి వైసీపీ నాయకులు, అప్పట్లో కాంగ్రెస్ నాయకులు 2008లో వాళ్ళ అవసరాల కోసము మమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకెళ్ళినప్పుడు తెలియదా నైతిక విలువలు వీళ్ళకు? మీరు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి, నైతిక విలువలు అనేది నాశనం చేసింది మీరే స్టార్టింగ్ అక్కడి నుంచి. ఆ రోజు ఏ బుద్ధైనా టీడీపీ అప్పటి నాయకులు మమ్మల్ని ఏమైనా ప్రశ్నించారా? మీరు రాజీనామా చేసి కాంగ్రెస్లో గెలిచి వెళ్ళండి అని చెప్పేసి మొదట మీరు స్టార్ట్ చేసిందే మీరు. కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసేది ఏమనగా ఇలాంటివి తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఏం చేశామనేది ముందు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారములు. ముందుగా మా మీద వేసే ఏ అభియోగాలైనా వాళ్ళు సొంతంగా ఫస్ట్ వాళ్ళ మీద ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి అంశం మీద వాళ్ళు దానికి బాధ్యులవుతారు. ఈరోజు మా డివిజన్లో జరిగిన 3.5 సంవత్సరాలు కూడా ప్రతి అంశం మీద మన జనరల్ బాడీ మీటింగ్లో వాళ్లకు వక్తాసు పలికే కార్యక్రమమే చేశాము తప్ప ఏ పొద్దు మా డివిజన్ అంశం వాళ్ళ మీద తీసుకెళ్లడం కానీ దానికి మనం న్యాయం చేసే పని కూడా చేయలేక ఇప్పుడు మిగిలిన ఆ సమయం కూడా మా బాధ్యతగా ఒక కార్పొరేటర్ ఏ విధంగా అయితే ప్రజల చేత మనము ప్రజాస్వామ్యబద్ధకంగా ఎన్నుకోబడ్డామో దాన్ని న్యాయం చేయడానికి ఇదొక అవకాశంగా భావించి మనం కూడా జరగబోయే ఎన్నికల్లో మా డివిజన్లో తిరిగే పరిస్థితి ఏదన్నా ఉన్నా కూడా మిగిలిన అంశాల్లో ఏ కొద్దిపాటి పనులైతే కుంగుపడ్డాయో వాటికి కూడా మనం న్యాయం చేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీనివాసులరెడ్డి అన్నగారికి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్క గారికి మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఆప్యాయతగా ఒక అరగంట పాటు మా డివిజన్ మన కడప గురించి ఏదైతే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఒక వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మైనార్టీస్ పట్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్ భావిస్తున్నారో దానికి కూడా ఒక నివేదిక ఇస్తానని చెప్పినా కూడా దానికి ఇమీడియట్గా దానికి స్పందించి
పోలిట్ బ్యూరో మెంబర్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా మన శాసనసభ్యురాలు మాధవిరెడ్డి అక్కగారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ అంశం పదే చర్చిస్తే దానికి పరిశీలిస్తాము, తగ్గట్టు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం, ఇటువంటి అవకాశం 3 ఏళ్లలో గడిచిన 3.5 సంవత్సరాలు ఏ పొద్దు మనము ఒక అంశం కూడా మనము జనరల్ బాడీ మీటింగ్లో లేవనెత్తింది లేదు, ఆ అవకాశం మనకు కల్పించింది లేదు. ఈ అంశం మీద ప్రతి ఒక్క దాని మీద మనం చూపించిన ఆప్యాయత, ప్రేమ, ధైర్యం, వాళ్ళ సంస్కారం ఏదైతే మనకు నచ్చిందో, నడవడిక ఒక డిసిప్లిన్డ్ ప్లాన్డ్ మాదిరిగా ఏదైతే మన నారా చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తుందో దాన్ని ప్రజలు కూడా దాన్ని విశ్వసించి ఆశీర్వదించారో దాన్ని కూడా మేము స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వంలోకి చేరడం జరిగిందిగా తప్ప ఏ ఒక్క ప్రలోభాలకు లోనై ఏ ఒక్క భయానికి ఆందోళనకు చెందకుండా మేము ముందుకు వచ్చాం.